ప్రైజ్ ది లార్డ్ మిత్రమా, ఈరోజు నీ జీవితం అనే ప్రయాణంలో ఒకసారి నువ్వు నడుస్తున్న దారి చాలా గందరగోళంగా ఉండొచ్చు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితులు, అడుగులు తడబడే పరిస్థితులు, చుట్టూ ఉన్న సమస్యలు నిన్ను భయపడుతుండొచ్చు. నేను పడిపోతానేమో, నా జీవితం ఇక్కడ ఆగిపోతుందేమో అని నువ్వు భయపడుతున్నావా మిత్రమా? అయితే దేవుడు ఈరోజు నీకు ఒక గొప్ప వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నాడు మిత్రమా. తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. ఎంత గొప్ప వాగ్దానం కదా మిత్రమా. నీవు నడుస్తున్న మార్గంలో నీ పాదాలకు రాయి తగలకుండా, నీ అడుగు జారిపోకుండా దేవుడు తన కృపతో నిన్ను పట్టుకుంటున్నాడు మిత్రమా. లోకం నిన్ను కించపరచవచ్చు, లేదా నీ శత్రువులు నీవు పడిపోవాలని ఎదురు చూస్తుండొచ్చు. కానీ నిన్ను కాపాడేవాడు కునకడు, నిద్రపోడు మిత్రమా. ఆయన నీ పక్షం ఉన్నప్పుడు ఏ శక్తి నిన్ను పడగొట్టలేదు. కాబట్టి నువ్వు దేని విషయమై చింతించకు మిత్రమా. కొన్నిసార్లు పరిస్థితులు చూస్తే అంతా అయిపోయింది అనిపించవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం లేదా కుటుంబ సమస్యలు నిన్ను కృంగదీయొచ్చు. కానీ గుర్తుంచుకో, నీవు ఆయన భక్తుడివి, భక్తురాలివి. అయితే నిన్ను సురక్షితముగా నడిపించే బాధ్యత మాత్రం దేవునిది. చీకటిలో నువ్వు నడుస్తున్నా నీ అడుగులకు ఆయన వాక్యమే వెలుగుగా ఉంటుంది మిత్రమా. కాబట్టి ఈరోజు నువ్వు దేనికి భయపడకు. నీ భవిష్యత్తు గురించి, నీ అడుగుల గురించి చింతించకు. నేను సృష్టించిన దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు త్రొట్టిల్లకుండా, పడిపోకుండా ఆయన నిన్ను ఆశ్చర్యకరంగా కాపాడుతాడు. నమ్మకంగా ముందుకు అడిగివేయి మిత్రమా, విజయం నీదే అవుతుంది. నీ దేవునికి యందు నమ్మిక ఉంచి ప్రార్థించము. ఈ యొక్క వాగ్దానం నీ హృదయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది మిత్రమా. ఈ వాగ్దానం నీ హృదయం తాకినట్లయితే వీడియోని లైక్ చేయి. అలాగే మన బైబిల్ వాక్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి.